స్వీట్ కార్న్ పాయసం కోసం 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకోవాలి. దాంట్లో 1/3 మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిగతా పావు పక్కన పెట్టుకోవాలి. ఆ 1/3 మిక్సీ అనేది పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి టేస్ట్ కోసం. దానిపైన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం మనకి ఏది నచ్చితే అవి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆడించుకున్న పేస్ట్ అని చెప్పేసి ఆ ప్యాన్లోనే వేసేసుకోవాలన్నమాట. ఇంకా పేస్ట్ని మొత్తం అలా కలుపుతూ ఉండాలి, అడుగు అంటుకోకుండా. పేస్ట్ బాగా దగ్గరికి అయిన తర్వాత అందులోకి మనం పక్కన పెట్టుకున్న మిగిలిన పావు కప్పు గింజలను కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత దాంట్లోకి 3 కప్పులు పాలు వేసుకోవాలి, చిక్కటి పాలు వేసుకోవాలన్నమాట. పాలు వేసుకున్న తర్వాత అలా కలుపుతూనే ఉండాలి. తర్వాత బెల్లం వేసుకోవాలి, కప్పుకు బెల్లం వేసుకోవాలి. పంచదార అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టమే. బెల్లం అయితే హెల్దీ అని చెప్పేసి బెల్లం వేసుకున్నాం మేము. బాగా కలుపుకున్న తర్వాత అది కొద్దిగా దగ్గరికి పేస్ట్లా అవుతుంది. అప్పుడు దాంట్లోని మనం ముందుగా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలి. తర్వాత నచ్చిన బౌల్లో నచ్చిన స్పూన్ వేసుకుని తినడమేని. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రెసిపీ కోసం 2 కమెంట్ చేశారు, వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.